అమరావతి సిఆర్డీఏ పరిధిలో నివసించే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భూమి లేని పేదలకు ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రెట్టింపు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం 2500 పెన్షన్ ఇస్తోంది ప్రభుత్వం. పెన్షన్ 5000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 17,217 మంది లబ్ధిదారులకు ఇకపై 5000 పెన్షన్ అందనుంది. పెరుగుతున్న పెన్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. లైవ్ లో తిరుమలరావు. ధనలక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వము సిఆర్డీఏ పరిధిలో ఉంటున్న పేద ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది అనుకోవచ్చు. ఇప్పటి వరకు 2500 నెలకు వాళ్ళకి పింఛన్ ఇస్తుంది. మార్చి 1 నుంచి ఈ పింఛన్ డబల్ చేసింది, 5000 రూపాయలు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ గుడ్ న్యూస్ చెప్పడంతో 17,215 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పాలి. గత ప్రభుత్వంలో భూములు ఇచ్చిన పేద రైతులకు అక్కడ అందరూ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఈ పనులు వాళ్ళకి లేకపోవడంతో వాళ్ళ జీవనోపాధి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి గత ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2500 నెలకు పేదవాళ్ళకి పింఛనివ్వడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు అది కంటిన్యూ చేసింది వచ్చిన ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఈ పింఛను కూడా వాళ్ళకి చాలపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సమస్యలను గుర్తించి దీన్ని రెట్టింపు చేయడంతో సిఆర్డీఏ పరిధిలో ఉన్న పేద ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కొంత ధన్యవాదాలు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటివరకు మాకు 2500తో ఎలాంటి సాలరీ ఛానల్ బతుకులుగా ఉన్నాయి, ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని 5000 పెంచడంతో మేము చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి సిఆర్డీఏ పరిధిలో ఉన్న రైతులు అయితే ఆనందం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ధనలక్ష్మి, అయితే ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి అక్కడి ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది? ధనలక్ష్మి, ఇప్పటి వరకు నెలకు 2500 రూపాయలు మాత్రమే తీసుకున్న వాళ్ళు. అయితే కాలం గడిచే కొద్ది అన్ని రేట్లు పెరగడంతో దాన్ని ప్రభుత్వం గుర్తించి వాళ్ళు ఒక్కసారిగా రెట్టింపు చేయడం జరిగింది. 2500 ఉన్న పెన్షన్ను ఒక్కసారిగా 5000 పెంచడంతో అక్కడ పేద కుటుంబాలకు సంబంధించిన కూలి పనులు చేసుకున్న వాళ్ళు చాలా సంతోషంతో వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ గోడు పట్టించుకునే నాదుడు లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ రేపు 1వ తారీఖు నుంచి నెలకు 5000 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై అక్కడ పేద ప్రజలు మాత్రం చాలా సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి అయితే ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ తిరుమలరావు.